చాలామంది కూడా చదువులో చదువు బాగా చదువుతారు, ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం వచ్చింది. కానీ ఎంతసేపు కూడా వేరే వాళ్ళ కింద నేను ఎందుకు ఉద్యోగం చేయాలి అనే థాట్లోకి వెళ్తూ ఉంటారు కొంతమంది. నేనే సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేస్తాను అని వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏమో బాగానే ఉంటుంది, కానీ మధ్యలో ఆగిపోతుంది. కానీ కొంతమందికి ఫస్ట్ ఏమో అసలు ఏమీ రాదు, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత లాభాలు వస్తూ ఉంటాయి. వ్యాపారం బాగుండాలి అంటే ఏం చేయాలంటారండి మరి? ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా, వ్యాపారం ఇప్పుడు ఇందులో చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటారు, పెద్దపాటి వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా ఈ వ్యాపారంలో ఒకరిని మించి ఒకరు ముందుకు పడిగెట్టి 10 రూపాయలు సంపాదించాలి, ప్రతి ఒక్కరికి తాపత్రత ఉంటుంది. ఈరోజు మనము చేయాలనుకున్న పని రేపు చేయలేము, రేపు చేయాలనుకున్నది ఈరోజు చేయలేము. కాకపోతే వాడు మైండ్ రీడింగ్లో ఏంట్రా అంటే ఆలోచన ఉండేది, తను సంపాదిస్తున్నాడు, తనకంటే రూపాయి సంపాదించాలి, తనకంటే బెటర్గా వ్యాపారాన్ని చేయాలి, తనకంటే ఎక్కువగా బిజినెస్ చేయాలని ఒక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు తను ఏం చేస్తాడంటే సీనియర్గా ఉంటాడు, జూనియర్గా ఉంటాడు. కానీ జూనియర్గా ఉండేవాడు ఏం చేస్తాడంటే వాడు ముఖ్యంగా ఎదుగుదలని ఎక్కువగా కోరుకుంటాడు. సీనియర్గా ఉండేవాడు ఏంటంటే మనకి 4 కస్టమర్లు రావాలి, మనకు నాణ్యతమైన వస్తువును అమ్మాలి అనుకునేది వాడు ఆలోచించే ప్రయత్నాన్ని వాడు సిన్సియారిటీగా పోతుంటాడు. ఈ తొందరపడి వ్యాపారస్తుడు ఏమి చేస్తాడంటే 10 రూపాయలు అలంకరించి వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. 10 రూపాయల ఖర్చుతో స్టార్టింగ్లో పెట్టిన కొత్తలో అది అలంకారానికి బాగానే కనపడుతుంది. కానీ రాను రాను దాంట్లో నాణ్యత తగ్గినా కొద్దికి ఏమవుతుంది, వ్యాపారం డౌన్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత అలంకరించుకున్నా కూడా దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధిలో సంకల్పంలో చిన్నపాటి ఉద్యోగస్తులు, తర్వాత చిన్నపాటి వ్యాపారస్తులు బండి మీద పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. కొంతమంది జనరల్ స్టోర్ పెట్టుకుంటుంటారు. రకరకాల వ్యాపారస్తులు రకరకాలుగా బతుకుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా వ్యాపారం సాగుతూ కూడా సడన్గా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా డౌన్ అయిపోయి నష్టం జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందువల్లరా అంటే ఇలాగ జరగడానికి కారణం ఏంటంటే అంటే ముఖ్యంగా వాళ్ళ తప్పితం కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తప్పితం, తర్వాత బంధువు మార్గంలో ఉన్న తప్పితం, తర్వాత నేత్ర బంధం పడింది. ఒక మనిషి పైన, ఒక వ్యాపారం పైన, ఒక ఇంటి మీద పడితే ఎదుగుదల ఉండదు, వ్యాపారం డౌన్ అయిపోద్ది, సంపాదన తగ్గిపోద్ది, మనశ్శాంతి ఉండదు. డబ్బు లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఏం చేయాలనేది అర్థం కాదు. తర్వాత ఈ అప్పులు తెచ్చుకొని 10 రూపాయలు పెడతారు. ఈ వడ్డీలు కట్టలేక, ఈ బాధలు పడలేక వాళ్ళు దాన్ని కూడా అమ్ముకొని లాస్ట్కి కూలి పనికి కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా పెద్దపాటి బిజినెస్ మెన్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి లక్షలు పెట్టి వ్యాపారాన్ని చేయాలి, ఉద్యోగం చేయాలి, తర్వాత మంచి బిజినెస్ చేయాలనుకొని ప్రయత్నం చేస్తుంటారు. అందులో కూడా వాళ్ళకు కూడా కొన్ని లక్షల నష్టం వస్తుంది. దీనివల్ల వ్యాపారం చేసే విధానం వల్ల కాదు, మనిషి వస్తున్న ప్రయత్నాన్ని బట్టి కాదు, మనిషి ఒక వ్యాపారం మీద కంటి చూపు కానీ, లేకుంటే దాని మీద ఏదైనా చెడు ప్రయోగం కానీ, లేకుంటే ఎటువంటి ప్రభావం పడ్డా కూడా అది ఆ వ్యాపారం జరగదు. ఎందువల్ల జరగదురా అంటే మనిషికి ఇప్పుడు ఆపోజిట్ వ్యాపారాలు చాలా ఉంటాయి. పక్కనే మనం ఒక జిరాక్స్ షాప్ పెట్టుకున్నాం, వెంటనే పక్కనే ఇంకొక జిరాక్స్ షాప్ పెట్టుకుంటాం, రెండు సేమే. కానీ కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన గిరాకీ ఇక్కడికి రాలేరు, ఇక్కడికి వచ్చిన జనరల్ స్టోర్లో పెట్టుకున్నాడు అక్కడ చేయలేడు. ఎందువల్ల చేయలేరు అంటే అక్కడ జనాకర్షణ ఉంటుంది. వ్యాపారానికి ముఖ్యం జనాకర్షణ. అది లేకపోతే మనిషి వ్యాపారం చేయలేడు. ఎందుకంటే జనం వస్తేనే ఆ వ్యాపారాన్ని, ఆ వస్తువును కొనగలుగుతుంది. దాంతోపాటు ధనాకర్షణ, ఈ రెండు ఉండాలి. జనాకర్షణ వచ్చినప్పుడే ధనాకర్షణ వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంట్లోనే కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళలోనే కార్యసిద్ధి అంటే మనం చేసే వ్యాపారంలో ఎటువంటి కార్యమైనా అది మనం పరిపూర్ణంగా చేయాలి అనుకునే కార్యసిద్ధి ఒక సంకల్పమైన ప్రక్రియ ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు మేధావితో ఆలోచించి తెలివితో దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. అప్పుడే ఆ వ్యాపారం సిద్ధిలోకి వస్తుంది. ఆ ఉద్యోగం అయినా సరే కూడా ముందుకు వస్తుంది. చేసే చిన్నపాటి ఉద్యోగమైనా వ్యాపారమైనా కూడా ప్రయోజకంలోకి వస్తుంది. అటువంటి సంకల్పం చేయాలి అంటే ఇటువంటి ప్రాబ్లాలు చాలా వరకు జరిగి ఉంటాయి. అవి మీరు కొన్ని కనిపెట్టలేరు. ఎందువల్ల అంటే తెలియదు కదా, వ్యాపారం వస్తూ జరుగుతుండ్రో సడన్గా ఆగిపోయింది, ఏమైందో మీకు తెలియదు. కాబట్టి దాంట్లో జరిగింది తెలుసుకోవడం కోసము ఇటువంటి స్వాములను ఒకసారి సంప్రదించాలి. ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే మాకు కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు వ్యాపారంలో కానీ, మీకు ఎటువంటి ఉద్యోగ సంకల్పంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కారం చేయగలను. సర్వే జనా సుఖినో భవంతు.